ओम श्री परमात्मने नमः। अथ द्वितीयोऽध्यायः सांख्ययोगः। संजय उवाच तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणं विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः। సంజయుడు పలికెను, ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండియుండెను. అవి అతని వ్యాకుల పాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు ఇట్లనెను, ఓ అర్జున, తగని సమయములో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు, స్వర్గమును ఇచ్చున్నది కానే కాదు, కీర్తిని కలిగించేదా అంటే అంతకంటే కానే కాదు. క్లైబ్యం క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. పార్టీల మత్తులో వ్యక్తుల అభిమానములో కళ్ళు మూసుకుపోయి మన చుట్టూ జరుగుతున్న ధర్మగ్లానిని పట్టించుకోనటువంటి సెక్యులర్ నపుంసక హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాప్ట్ అయ్యేటటువంటి శ్లోకం ఇది. ఏమని అంటున్నారు? ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, నీకు ఇది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము. అంటే మన పైన జరుగుతున్న ఇంత దాడిని చూసి కూడా, ఇంత అన్యాయాన్ని చూసి కూడా మళ్ళీ వాళ్ళపైన కరుణను చూపిస్తావా అనేది ఇక్కడ కృష్ణుడి యొక్క మనోగతం, అంతరార్థం. అలాగే లడ్డూ కల్తీ జరుగుతూ ఉన్నా కూడా అదేదో రెండు పార్టీల మధ్య గొడవలాగా చూస్తే, అంటే ల్యాబొరేటరీస్ ఇచ్చే రిపోర్ట్ కూడా ఫేక్ అనేలాగా మాట్లాడితే, అంటే ఇంకా ఏం చేయాలి? అలాంటి హిందువులు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళకే ఈ బోధ. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. అప్పుడు అర్జునుడు చెప్పాడు, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలనన ఓ అరిసూదన, ఈ ఇరువురు కూడా నాకు పూజ్యులు కదా. గురూన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని అయినను ఈ లోకమున జీవించుటకు నాకు శ్రేయస్కరమే. కానీ ఏలనన ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవించవలసి ఉండును కదా అని అర్జునుడు చెప్తూ ఉన్నాడు. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయుకుండుట శ్రేష్టమా అనునది ఎరుగము. అంటే చేయుట శ్రేష్టమా చేయుకుంటుట శ్రేష్టమా అనేది ఎరుగము. యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయమును కూడా మనం ఎరుగము. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచ్చట మనలను ఎదిరించి పోరాడటానికి నిలబడి ఉన్నారు. వారిని చంపి జీవించుటకును మనము ఇష్టపడము అని కృష్ణును కూడా కలిపేసి అర్జునుడు ఇక్కడ పూర్తి వ్యామోహముతో వ్యాకులతతో కింద పడిపోయి ఉన్నాడు. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషము అంటే పిరికితనమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను అని అర్జునుడు తన గురించి తాను తెలుసుకోగలుగుతున్నాడు. ఇంకా ఈ పరిస్థితుల్లో పిరికితనమునకు లోనైనట్లుగా తనను తాను సర్టిఫై చేసుకుంటూ ధర్మాధర్మముల విచక్షణకు దూరమైన కర్తవ్యమును నిర్ణయించుకొనలేకపోవచున్నాను, విచక్షణ కోల్పోవచున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైనటువంటి దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము అని కంప్లీట్ సరెండర్, అంటే కంప్లీట్గా శరణాగతి ఉంది, శ్రీకృష్ణుడికి సరెండర్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం అర్జునుడిలో చూడవచ్చు. ఇది చాలా ముఖ్యమైనది.
నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణం అపి చాధిపత్యం. ఈ శోకము నా ఇంద్రియములను దహింపవేయుచున్నవి. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారమును లభించినను, కడక సురాధిపత్యము ప్రాప్తించినను, ఈ శోకదాహము చల్లారు ఉపాయమును గాంచలేకపోవచ్చున్నాను. కృష్ణ, నీకు నేను శరణుచుచున్నాను, నువ్వే నాకు మార్గమును చూపించు, తరుణోపాయమును చూపించు. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఆ తర్వాత అర్జునుడు ఏం చేశారో ఈ విధంగా మనకి సంజయుడు చెప్తూ ఉన్నారు ధృతరాష్ట్రుడికి. ఏవముక్త్వ అంటే సంజయుడు చెప్తూ ఉన్నాడు, ఓ రాజా, ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన ఆ శ్రీకృష్ణుడితో గుడాకేశుడైన అర్జునుడు నేను యుద్ధము చెయ్యను అని స్పష్టముగా నుడివి మౌనము వహించెను. ఎవరైనా సరే అవతలి వాళ్ళు చెప్పేది వినాలి అంటే ముందుగా మనం ఉండాల్సినటువంటి పరిస్థితి మౌనము. అంతేగాని నిరంతరం వాడోడు చెప్తుంటే మనం ఒకటి చెప్పడం, మనం ఒకటి చెప్తుంటే వాడోటి చెప్పడం కాదు. సో ఈ పరిస్థితి అంటే మౌనము అనే స్టేజ్ కోసం కూడా అటువైపు జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మ కూడా వేం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించారు అంటే ఇతను ఇక్కడ మాట్లాడు, నేను చెప్పేది వింటాడు అని డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు కృష్ణుడు ఏ విధంగా బోధ చేస్తున్నాడు అనేది చూద్దాం. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర, ఉభయ సేనల మధ్య శోక సంతప్తుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారు, ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు. ప్రతి సెక్యులర్ హిందువు ఆలోచించండి రా ఒకసారి. శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు, పైగా పండితుని వలె మాట్లాడుతున్నావు, జ్ఞాని వలె మాట్లాడుతున్నావు, తిరిగి మాకే పాఠాలు చెప్తున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి కానీ ప్రాణములు పోని వారిని గూర్చి కానీ శోకింపరు అని పండితుడి యొక్క ప్రాథమికమైనటువంటి క్వాలిటీని ఆయన చెప్తూ ఉన్నారు. తర్వాత నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనము ఉండము అనే అనుమానమే లేదు, అనుమాటయే లేదు. అన్ని కాలములలోనూ మనం ఉన్నాము. ఆత్మ శాశ్వతము, అది అన్ని కాలముల యందు ఉండును. శరీర పతనములతో అది నశించునది కాదు అని కృష్ణుడు చెప్తూ ఉన్నారు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము యవ్వనము వార్ధక్యము ఉన్నట్లే జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము యవ్వనము వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహ ప్రాప్తియు కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, విషమేంద్రియ సంయోగము వలన శీతోష్ణ సుఖ దుఃఖములు కలుగుచున్నవి. విషమేంద్రియ సంయోగముల వలన శీతోష్ణ సుఖ దుఃఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు. కనుక భారత వాటిని సహింపుము అంటే పట్టించుకోవద్దు వాటిని. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఏలననా ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖ దుఃఖములను సమానముగా చూచును. సుఖ దుఃఖములను సమానముగా చూసేవాడిని ఏమంటాడు? ధీరుడు అంటారు, హీరో అని అంటారు కదా. అట్టి పురుషుని విషమేంద్రియ సంయోగములు చలింపజేయజాలవు. అట్టి పురుషుణ్ణి విషయేంద్రియ సంయోగములు చలింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు కూడా అర్హుడు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. అసత్తు అనుదానికి అంటే అనిత్యమైన దానికి ఉనికియే లేదు, సత్తు అనుదానికి లేమి లేదు.
ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుంగును. అవినాశితు తద్విద్ధి येन సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. నాశరహితమైన ఆ సత్యము అంటే ఆ పరమాత్మ తత్వము జగత్తునందు అంతటను కూడా వ్యాపించి ఉన్నదని ఎరుంగుము. శాశ్వతమైన దాన్నెవ్వరూ కూడా నశింప చేయలేరు. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్ యుధ్యస్య భారత. ఈ శరీరములన్నీ కూడా నశించునవే, కానీ జీవాత్మ నాశరహితము, అప్రమేయము అంటే అనిర్వచనీయమైనది, నిత్యము. కనుక ఈ విషయమును తెలుసుకొని ఓ భరతవంశీ అర్జున, నీవు యుద్ధము చేయము. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, అది అంటే ఆ ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును కూడా అజ్ఞానులే. ఏలననా వాస్తవముగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు. ఆత్మల్ని పడతాం, నీకు ఆత్మలు వీడిస్తాం అని దెయ్యాలు ఇలాంటి పదాలతో మాట్లాడుతుంటారు కదా. ఆత్మ ఎంత శక్తివంతమైనది, ఆత్మ యొక్క గుణగణాలు ఏంటో అక్కడ కృష్ణుడు బోధిస్తూ ఉన్నాడు, వినండి. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యశ్శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది, అంటే ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశనము అను 6 భావ వికారములు లేనిది. ఇది జన్మలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. శరీరము చంపబడినను ఇది చావదు. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు మార్పు లేనిదనియు తెలిసికొననే పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును అనే విషయాన్ని ఇక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లుగా జీవాత్మ ఈ పాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోయినట్లు చేయజాలదు. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది. స్థాణువు అంటే స్థిరమైనది, అంటే సనాతనము, శాశ్వతమైనది అని చెప్తూ ఉన్నారు. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ అవ్యక్తమైనది అంటే ఇంద్రియ గోచరము గానిది, అచింత్యము అంటే మనస్సునకు కూడా అందనిది, వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకొనుము. కనుక ఓ అర్జున, నీవు దీనికై శోకింపతగదు. ఎవడైతే ఈ ఆత్మల పేరుతో వ్యాపారాలు చేస్తూ ఉంటాడో, అన్ని మతాల్లోనూ ఉన్నారు, ఇక పడతాము, నీకు ఆత్మ పట్టేసింది, నీ ఆత్మ ఏదో ప్రేతాత్మ పట్టింది అని చెప్తారో వాళ్ళకి ఈ విషయాలు, ఈ శ్లోకాలన్నీ కూడా చెప్పండి. ఆత్మ అనేది ఎంత గొప్ప పదార్థము, ఎంత గొప్ప విషయము, విశేషము అనేది. సో దాన్ని ఏదో పెట్టేస్తాం అంటే అవ్వదు. సో ఇది ఇలాంటి మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండాలంటే భగవద్గీత అందుకే చదవాలని చెప్పేది. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ, ఇంత చెప్పినా వినని వాళ్ళు ఉంటారు కదా, నీవు భావించినప్పటికీ
దీనికై కూడా నీవు శోకించాల్సిన అవసరం లేదు. ఎందుకు? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఏలననా పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములందు నీవు శోకింపతగదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఓ అర్జున, ప్రాణులన్నీయును పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు, అంటే అవ్యక్తములు. మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణముల మధ్య కాలమునందు మాత్రమే అవి ప్రకటితములు, అంటే శరీర సాధనమునందు ఉన్నప్పుడు మాత్రమే అవి కనిపిస్తాయి, అవి ఇంద్రియ గోచరములు అవుతాయి. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని, అంటే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. ఒక మహాపురుషుడు మాత్రమే దీన్ని ఆశ్చర్యకరముగా విషయముగా చూస్తాడు. మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీన్ని గూర్చి ఏమీయూ ఎరుగరు. ఎంత పరిశోధించినా ఊహకి అందని, పరిశోధనలకు అందనటువంటి గొప్ప విషయము ఈ ఆత్మ సంబంధిత జ్ఞానము అనేది కృష్ణు యొక్క ఉవాచ. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది. కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపతగదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అంతేగాని స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కర్లేదు. ఏలననా క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదియును లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరచిన ద్వారము వంటిది. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ధర్మం కోసం మనం నిలబడటం, ధర్మం కోసం పోరాటం చేయటం కాలానుగుణంగా అనేది కూడా చాలా అదృష్టకరమైనటువంటి విషయము. అలాంటి పరిస్థితుల్లో కూడా నపుంసక ధోరణి వద్దు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చాలా అదృష్టం. కొన్ని యుద్ధాల్లో పాల్గొనడం కూడా అదృష్టం అనేది ఇక్కడ కృష్ణుని యొక్క మాటగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రస్తుత కాలానుగుణంగా మనకు జరుగుతున్న గ్లానిపై పోరాడడం కూడా ధర్మం కోసం పోరాటమే. వాటిపైన కూడా మనం రాజకీయాల మాటన, కులం మాటన ఉండిపోయామా, అంతకంటే దుర్మార్గము ఇంకొకటి ఉండదు. ఏమంటున్నారు కృష్ణుడు ఇక్కడ? ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడివి అవుతావు. దాని వలన నీవు కీర్తిని కోల్పోవుదువు, నీవు పాపము చేసిన వాడవగదువు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిః మరణాద్ అతిరిచ్యతే. లోకులెల్లరును బహుకాలము వరకును నీ అపకీర్తిని గూర్చి చులువలు పలువులుగా చెప్పుకొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటే బాధాకరమైనది. ఎవరైతే ఇప్పుడు మేము బాగున్నాం కదా అని ఈ జనరేషన్ వరకు ఆలోచిస్తున్నారో, నెక్స్ట్ జనరేషన్స్ ఏడుస్తూ ఉండేటటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయినప్పుడు వాళ్ళు తిట్టుకుంటారు చూడండి, అప్పుడు కలిగేటటువంటి బాధ, అప్పుడు కలిగేటటువంటి అపకీర్తి అత్యంత ఘోరమైనది, మరణము కంటే భయంకరమైనది. ఇక్కడ అర్జునుని కూడా ఆ విధంగానే ఆయన బోధిస్తూ ఉన్నారు. భయాద్రణాదు పరతం మన్స్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఈ మహారథుల దృష్టిలో నీవు మిక్కిలి మాన్యుడవు, యుద్ధ విముఖుడవైపోయావనుకో, వాళ్ళందరి దృష్టిలో నువ్వు చాలా గొప్ప. ఇలాంటి టైంలో నీవు యుద్ధ విముఖుడవైపోయావనుకో, వీరి దృష్టిలో నీవు ఎంతో చులకనైపోతావు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లుగా భావిస్తారు వాళ్ళు.
అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అంటారు. నువ్వు మంచోడివే, కానీ ఎవడికి ఉపయోగం? నీ మంచితనాన్ని వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళు నీలో చేతకానితనంగానే దాన్ని చూస్తారు. అంతకంటే విచారకరమైనటువంటి విషయం ఏముంటుంది చెప్పండి? హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును, యుద్ధమున జయించినచో రాజ్యభోగములు అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. జయాపజయములను, లాభనష్టములను, సుఖదుఖములను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడువు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. ఏషా తే భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపి తిని, ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథముతో వివరించెదను, వినుము. దానిని ఆకళింపు చేసుకొని ఆచరించినచో కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవు. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ నిష్కామ కర్మ యోగమును ప్రారంభించినచో దానికి ఎన్నటికి బీజనాశము లేదు, దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయముల నుండి కాపాడేస్తుంది. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మ, ప్రతిసారి నిష్కామ కర్మము అని గుర్తుపెట్టుకోండి. కర్మము వేరు, నిష్కామ కర్మ వేరు. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒక్కటియే ఉండును. కానీ భోగాశక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచు అనంతములుగా ఉండును. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగముల యందే తలమునకలయ్యుందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థముల యందే ప్రీతి వహింతురు, వాటి అంతరార్థముల జోలికే పోరు. స్వర్గమునకు మించిన దేదియును లేదనియు అదే పరమ ప్రాప్తి అనియు వారు భావింతురు. మీకు అర్థమవుతుంది కదా, స్వర్గానికి మించింది ఇంకేమీ లేదనేది ఎవరికో. సో దానికంటే గొప్పది ఒకటి ఉన్నది. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యములందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపు పలుకులు పలికెదరు. ఆ ఇచ్చకపు మాటల ఉచ్చులో పడినటువంటి భోగైశ్వర్య ఆసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుని లక్ష్యము కాగల సమాధి యందు స్థిరముగా ఉండవు. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు సత్వరజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనముల గూర్చియు ప్రతిపాదించును. ఏవి? వేదములు. నీవు ఆ భోగముల ఎడను వాటి సాధనముల యందును ఆసక్తిని త్యజింపము. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడువు కమ్ము. నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశమునందుంచుకొనుము. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అన్ని వైపులా జలములతో నిండి ఉన్న మహాజలాశయము అందుబాటులో ఉన్న వారికి చిన్న చిన్న జల
జలాశయముల వలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తిని పొంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన కూడా అంతియే ప్రయోజనము. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते संगोस्त्वकर्मणि. కర్తవ్య కర్మమును ఆచరించుట యందయే నీకు అధికారము కలదు. ఇది చాలా గొప్ప శ్లోకము. ఎన్నటికి దాని ఫలముల యందు ఉండకూడదు. కేవలం కర్మయందే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుట యందు నీవు ఆసక్తుడవు కావలదు. కర్మలు చేయాలి, కర్మ ఫలముల మీద ఫోకస్ పెట్టకూడదు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము. योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते. ఓ ధనంజయ, యోగస్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడల సమత్వ భావమును కలిగియుండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వ భావమునే యోగము అంటారు. दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः. ఈ సమత్వ బుద్ధి యోగము కంటెను సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయించు. ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు, వేస్ట్ ఫెలోస్ అని అర్థం. बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम्. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటినీ కూడా ఈ లోకమునందే వదిలివేస్తాడు, త్యజిస్తాడు. అనగా కర్మ ఫలములు వాడికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయించుము. ఇదియే కర్మాచరణమునందు కౌశలము. అనగా కర్మబంధముల నుండి ముక్తుడు వగుటకు ఇది ఏ మార్గము. कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्ध विनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम्. ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన పరమపదమును కూడా పొందుదురు. यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च. మోహమనడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి కూడా వైరాగ్యమును పొందగలవు. श्रुति विप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि. నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన అంటే అయోమయమునకు గురి అయిన నీ బుద్ధి పరమాత్మ యందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్య అంటే శాశ్వత సంయోగము ఏర్పడును. अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशव स्थितदीहि किं प्रभाषेत किमासेत व्रजेत किम्. అర్జునుడికి ఒక చిన్న సందేహం వచ్చింది. ఏమిటది? ఓ కేశవ, సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణములు ఎట్లుంటవి? అతడు ఏ విధముగా భాషిస్తాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుచుకుంటాడు అని ఒక మంచి ప్రశ్న వేయడం జరిగింది. అప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే, శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానుడు పలికను, ఓ అర్జున, మనస్సునందరి కోరికలన్నీయూ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వారిని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వారిని స్థితప్రజ్ఞుడు అంటారు. అంటే ఈ లోకంలో ఉన్న డిస్కనెక్టెడ్గా ఉంటారనమాట. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. ఏ విధముగా దుఃఖములకు కృంగిపోనివాడు, సుఖములకు పొంగిపోనివాడు, ఆసక్తిని, భయము, క్రోధములను వీడినవాడు, అలాంటి మననశీలుడు, అలాంటి ముని స్థితప్రజ్ఞుడు అని అనబడతాడు.
यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभं नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता. దేనియందును మమతాశక్తులు లేనివాడు, దేనియందును మమతాశక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగానివాడు అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును. यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లుగా భావింపవలెను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రమే వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాటి నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను చాలా కష్టమైనటువంటి పనిగా చెప్తూ ఉన్నారు. ఆసక్తి తొలగిపోనంత వరకు అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగికొనిపోవచ్చునే ఉండును. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కనుక సాధకుడు ఆ ఇంద్రియములన్నింటినీ కూడా వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై, అంటే చిత్తమును పరమాత్మనందు లగ్నము చేసిన వాడై, మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చునవలెను. ఏలనన ఇంద్రియములను వశమునందు ఉంచుకొను వాని బుద్ధి స్థిరమవుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములందు ఆసక్తి ఏర్పడుతుంది. విషయ చింతన చేసేవారికి ఆ ఆసక్తి వలన ఏమవుతుంది? దాన్ని పొందాలని చెప్పి కోరికలు వస్తాయి. ఆ కోరికలు తీరకపోతే ఏమవుతుంది? క్రోధము ఏర్పడుతుంది. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగుతూ ఉంటుంది. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నం అవుతుంది. స్మృతి భ్రంశమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశిస్తుంది. బుద్ధి నాశం వలన ఏమవుతుంది? మనుష్యుడు తన స్థితి నుండి పతనమవుతాడు. ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. విషయ చింతన వలన పురుషునకు ఆ విషయములందు ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి వలన ఏమొస్తుంది? దాన్ని పొందడానికి అని చెప్పి కోరికలు వస్తాయి. ఆ కోరిక తీరలేదు అనుకోండి, క్రోధం వస్తుంది. క్రోధము వలన ఏమవుతుంది? వ్యామోహము కలుగుతుంది. వ్యామోహ ప్రభావం వలన స్మృతి దెబ్బతింటుంది. స్మృతి భ్రంశాత్, దాని వలన జ్ఞానశక్తి బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశనము వలన మనుష్యుడు తన యొక్క స్థితి నుండి పతనమైపోతాడు అని చెప్తున్నాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేష రహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. అంతఃకరణమును వశమునందు ఉంచుకొనిన సాధకుడు రాగద్వేష రహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహిస్తూ ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతిని పొందుతూ ఉంటాడు. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతే. మనః ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ కూడా ఆటోమేటిక్గా నశిస్తాయి. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమవుతుంది.
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వానియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగదు. వీళ్ళందరూ నాస్తికులు అన్నమాట. అలాంటి వాళ్ళ యొక్క గుణగణాలు ఇవే. తద్భావనాహీనుడైనటువంటి వారికి శాంతి లభించదు. ఎంతసేపు మన మీద పడి ఏడవడంలో వాళ్ళకి ఏమైనా ఆనందం ఉందా? నిరంతరం రగిలిపోతూ ఉంటారు, నిద్రలు ఉండవు. మనశ్శాంతి లేని వారికి సుఖం ఎట్లా లభిస్తుంది? మరొకసారి రిపీట్ చేస్తాను. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వానియందు నిశ్చయాత్మక అంటే స్థిరమైనటువంటి బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వానికి సుఖం ఎట్లా వస్తుంది? ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావం ఇవ అంభసి. నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడినప్పటికీ కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించి వేయును. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి మాత్రమే స్థిరముగా ఉంటుంది. యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగృతి భూతాని సానిషా పశ్యతో మునేః. నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి యందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండును. అది ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖ ప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీ కూడా మేల్కొని ఉండును. అది పరమాత్మ తత్వము నెరింగిన మునికి రాత్రితో సమానము అని చెప్తున్నారు. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి. సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చలింపజేయకుండానే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీనమవుతూ ఉంటాయి. అట్టి పురుషుడే పరమశాంతిని పొందుతాడు. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. కోరికలన్నింటినీ త్యజించి మమత అహంకార స్పృహరహితుడై చరించు పురుషుడు శాంతిని పొందినవాడుగును. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుష స్థితి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందమును పొందును. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. సాంఖ్యయోగము ఇక్కడితో కంప్లీట్ అవుతోంది. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న స్థితప్రజ్ఞుడి యొక్క గుణగణాలు, నడవడిక ఎలా ఉంటుందని దానికి వివరిస్తూ గీతాచార్యుడు ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేశాడు అర్జునుడికి, తద్వారా మనకి.